నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఘన విజయం అన్నారు. కోడ్ వచ్చిన తర్వాత ఈసీ ఏ పార్టీ మీద ఎక్కువ కేసులు ఉన్నాయో చూడండి. వైసీపీకి ఎక్కువగా ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీసులు వస్తున్నాయి. కేసులు బుక్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే మాదే విజయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక 4-5 నెలల పాటు అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తు చేసింది. ఇప్పుడు అభ్యర్థుల మార్పు ఎందుకు ఉంటుంది అని ప్రశ్నించారు. అభ్యర్థుల మార్పు గందరగోళం అంతా టీడీపీ కూటమిలోనే ఉందన్న ఆయన వాళ్ళను కవర్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో వైసీపీపై టీడీపీ కూటమి తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. 4 వ్యక్తులు వచ్చారని వైసీపీలో అభ్యర్థుల మార్పు ఉండదని స్పష్టం చేశారు. చంద్రబాబు రోజుకు ఒక మాట మారుస్తారని దుయ్యబట్టారు సజ్జల. చంద్రబాబు 4 ఓట్ల కోసం అబద్ధపు హామీలు ఇస్తున్నారన్నారు ఆయన. వాలంటీర్ వ్యవస్థపై నమ్మకం ఉంటే ఇన్నాళ్ళు చంద్రబాబు మాట్లాడిన మాటల సంగతి ఏంటి అని నిలదీశారు. వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు తప్పుగా మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే తీసేస్తా అని అన్నారు. ఇప్పుడు ఆ వ్యవస్థతోనే కొనసాగిస్తా అంటున్నారని ఎద్దేవా చేశారు. దశాబ్దమున్నరగా కోర్టులో పోరాటాలు జరుగుతున్నాయి, కేసులు నడుస్తున్నాయి. వాస్తవాలు ఇవని సమాజం పట్ల నిబద్ధత ఉన్నవాళ్ళు కానీ లేదా ఆయన అరాచకాన్ని బయటకు తీసుకురావాలనుకున్న వ్యక్తులు కానీ పోరాడుతున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు దాదాపు 15-20 ఏళ్లుగా ఇదే దీని మీద పోరాడుతున్నారు. వాటన్నిటి కల్మినేషన్ నిన్నటి సుప్రీంకోర్టు డైరెక్షన్ ద్వారా మనం చూస్తున్నాం. దాంట్లో దాని ఇంపార్టెన్స్ ఎందుకు అంతగా ఉందంటే, అంతగా మన హౌస్ హోల్డ్ అంటే మన ఇంట్లో ఒక పేరులాగా రామోజీరావు గారు కానీ ఆయన నడుపుతున్న వ్యవస్థలు కానీ మన రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంకా కొంతవరకు పక్క కర్ణాటక కానీ అక్కడ కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి. దానికి కారణం మార్గదర్శి అనే పేరే ఒక ఇంటి పేరులాగా తయారైపోయింది. ఆ తర్వాత ఈనాడు గ్రూప్ సంస్థలు వచ్చాక అవి శాసించడం, రాజకీయాలను కూడా శాసించడం మొదలుపెట్టడం ఎన్టీ రామారావు గారి ప్రవేశం తర్వాత రాజకీయ ప్రవేశం, ఆయన ముఖ్యమంత్రి కావడం, దాని తర్వాత మొత్తం అధికారాన్ని తెర వెనక నుండి నడిపించడం కానీ, లేకపోతే తమకు నచ్చని వాళ్ళు ఉంటే వాళ్ళను దించేంత వరకు ఎక్కడికైనా పోయేంత వరకు ఓ పత్రికను మీడియాను అడ్డం పెట్టుకుని ఆయన చేస్తున్న ఆగడాలు అవి చూస్తూనే ఉన్నాం. ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు నిన్న ఎందుకు హిస్టారికల్ ఇదవుతుందంటే, ఇదంతా కూడా ఒక అబద్ధం మీద, ఒక మోసం మీద, ఒక అన్యాయం మీద, ఒక దుర్మార్గం మీద నిర్మించబడిన వ్యవస్థ ఇన్నాళ్ళు. అది ఇప్పుడు బయటికి రాబోతోంది. మొన్న ఇచ్చిన మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి కేసును తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో, దీనివల్ల ఏం జరగబోతోందంటే, బలహీన వర్గాలు మహిళల ఆరాధ్యుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడుదల రజని తెలిపారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం గుంటూరు హిందూ కాలేజీ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి రజని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పూలే దాదాపు 150 ఏళ్ల కిందటే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని ఆయన ఘనంగా చాటారని తెలిపారు. స్త్రీలు అభివృద్ధి చెందనిదే సమాజం అభివృద్ధి చెందదన్న వాస్తవాన్ని గుర్తించి దేశంలోని తొలి బాలికా పాఠశాలను ప్రారంభించి స్త్రీ విద్యను ప్రోత్సహించారని గుర్తు చేశారు. తన భార్య సావిత్రిబాయి పూలేకు చదువు చెప్పించి ఆమెను తొలి మహిళా ఉపాధ్యాయులుగా తయారు చేశారని పేర్కొన్నారు. నాటి సమాజంలో ఉన్న దురాచారం, బాల్య వివాహాలను తీవ్రంగా నిరసించారని, వితంతు వివాహాలను ప్రోత్సహించారని చెప్పారు. జ్యోతిరావు పూలే గారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. సమాజంలో అవినీతి అంతం చేస్తూ సామాజిక వెలుగులతో కూడిన అత్యున్నత స్థాయి పాలనే లక్ష్యంగా సమాజ శ్రేయస్సుకే స్థాపించి సమాజ సంక్షేమం కోసం ముందుకు సాగుతున్న జై భారత్ నేషనల్ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా కుర్నాల వెంకట సతీష్ ను నియమించడం జరిగింది. గుంటూరులోని జరిగిన మీడియా సమావేశంలో జై భారత్ నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీ
పోతున్న వెంకట రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని వెంకట సతీష్ కు పార్టీ కండువాని కప్పి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో జనరల్ సెక్రటరీ వెంకట రామారావు మాట్లాడుతూ సమాజంలో గొప్ప విలువలతో కూడిన సమాజ శ్రేయస్సుకై అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందించాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఏకైక పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలలో విలువలతో కూడిన వ్యక్తులకు అభ్యర్థులుగా నియమించడం జరుగుతుందని, దానిలో భాగంగానే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా వెంకట సతీష్ నియమించడం జరిగిందని, సతీష్ ను నియమించిన వెంటనే బీజేపీ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కక్షపూరితంగా అనేక ఇబ్బందులను గురిచేస్తూ అసభ్య పదాచాలంతో దాడులు దౌర్జన్యాలకు దిగుతున్నారని, తమ పార్టీ ఎన్నికల గుర్తుగా చీకటిని పారదోలే టార్చ్ లైట్ ను రావడం జరిగిందని, ఆ టార్చ్ లైట్ యొక్క వెలుగులలో సమాజంలోని అవినీతిని అంతం చేసి అభివృద్ధి ఫలాలను అందరికీ సమానంగా పంచి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగును నింపేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు అభ్యర్థి రోసయ్య, తెనాలి అభ్యర్థి షేక్ బాషా, గుంటూరు ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ నాయన, పార్టీ నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దూరం దానికి ఒక నీటిది ఓకేనా? మరి ఏడుస్తున్నాను కానీ ఆపరేషన్ చేయించుకుని ఉన్నా. ఏడవద్దంటే ఇంకా సరేనమ్మా. తీయండి ఆ రోజు దానికే వెళ్ళింది మీరు. దానికే వెళ్ళాను. ఏడవద్దు 51,000 నోటు పరిస్థితాం సార్. ఇది చిన్న సహాయం మాత్రమే ఇంకా చేస్తాం వాళ్ళకి. జై భారత్ నేషనల్ పార్టీ తరఫున ఇవాళ నేను ఇందాకనే తీసుకున్నానండి. ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేసిన ఇందాకే నాకు గుంటూరు జిల్లా నుంచి చూడండి సార్ ఒకసారి సార్ వచ్చేసారు. వారికి కావాల్సింది ఇక్కడ ప్రెసిడెంట్ గారు నాకు తెలియదు. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఆ నెంబర్ తీసుకోండి. విల్ టేక్ కేర్. అంటే అది మాకు సంబంధం లేదు, మీరు చెప్తే మేము చేస్తాం. నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీగా మేము పనిచేస్తా ఉన్నాం. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీ ఇది. ఆయన పార్టీలో ఇప్పటికే మొదటి లిస్టుగా 48 మంది ఎమ్మెల్యేలు, తెలంగాణలో 2 ఎంపీలు, 5 ఏపీలో పార్లమెంట్ సభ్యులు కూడా మేము డిక్లేర్ చేయడం జరిగింది ఫస్ట్ లిస్టులో. ఈరోజు గుంటూరు నియోజకవర్గ ఎంపీ క్యాండిడేట్గా శ్రీ కున్నాల సతీష్ గారిని మేము నియమించడం జరిగింది. పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జిగా మేము వారిని ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాము. ఆయన మాతో పాటు జేడి లక్ష్మణ్ గారి పార్టీలోనే అంతకుముందు ఒక అభిమానిగా చాలా రోజుల నుంచి ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ పార్టీకి అన్ని రకాలుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీ అభిమానులకి, పార్టీ డెవలప్మెంట్కి కృషి చేస్తూ ఆయన సహాయపడుతున్నారు. ఈరోజు ఆయనే ఒక పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జిగా వచ్చి పార్లమెంటరీ అభ్యర్థిగా కూడా ఈయన నుంచోబోతా ఉన్నారు ఈ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి. ఈ నియోజకవర్గంలో పార్లమెంటరీ అభ్యర్థిగా నుంచుంటున్నారనే వార్త మరి ఈరోజు రిలీజ్ చేసిన లిస్టులో బయటికి రావడంతో అనేకమైన శక్తులు ఇతని మీద దాడి చేయడానికి తలపెట్టాయి. ఏమిటి అన్యాయం? ఆయన పొద్దున్న ఇంటిలో టిఫిన్ చేస్తుండగా కొంతమంది వచ్చి ఈయనపై దాడి చేసి మీరు విత్డ్రా చేసుకోవాలి అని భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది. చాలా ఫోన్లో ప్రెషర్ చేయడం, ఫోన్లో థ్రెటనింగ్ చేయడం జరిగింది. ఇది జై భారత్ నేషనల్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇటువంటి చర్యలకు ఏ రాజకీయ పార్టీ కూడా పూనుకుంటే వాళ్ళకి తగిన మూల్యం చెల్లించుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని మేము పోలీస్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకువెళ్ళదలిచాం. మా యొక్క ప్యానెల్లో ఉన్న
ఎమ్మెల్యే సభ్యులు ఇక్కడ తెనాలి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ నాదెండ్ల మనోహరం మరియు తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సోదరి రాజలక్ష్మితో కలిసి తెనాలిలోని 1-39-40 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఇద్దరిని గెలిపించండి. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. టీడీపీని జగన్ తక్కువ అంచనా వేశారు. మీరు కాదు కదా మీ మునిమనుడు కూడా టచ్ చేయలేరు. టీడీపీ చంద్రబాబు లోకేష్ కు కంచు కవచంలా అడ్డు నిలబడతాం అని అధికార పార్టీపై గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తాడికొండ నియోజకవర్గంలో అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ గారితో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ రోడ్ షో బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తాడికొండ మండలం దామరపల్లి పొన్నెకల్లు గ్రామాల్లో ఆయన పర్యటించారు. దారి పొడవున పూల వర్షంతో గ్రామస్తులు స్వాగతం పలకగా పలు కూడలలో ఎక్సిలేటర్లు సహాయంతో భారీ గజమాలలతో ప్రజలు తమ ఊళ్ళలోకి ఆహ్వానించారు. కాగా అనంతరం పొన్నెకల్లు ప్రచార ముగింపు సభలో పెమ్మసాని ప్రసంగించారు. ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 16 నెలల పాటు జైల్లో ఉండి వచ్చిన జగన్ లో మార్పు వచ్చి ఉంటుందని నమ్మి అప్పట్లో ప్రజలు భావించారని, అందుకే 151 సీట్లతో అధికారంలో కూర్చోబెట్టారు అన్నారు. అయితే కృతజ్ఞత తీర్చుకోవాల్సిన జగన్ ప్రజలపై కక్ష తీర్చుకోవడం మొదలుపెట్టారని, ప్రజావేదిక కూల్చివేతతోనే ఆయన తన అరాచక పాలన ప్రారంభించారని విమర్శించారు. మా గుంటూరు ప్రజలకు అభివృద్ధి కావాలి, అరాచకం కాదు. కన్స్ట్రక్షన్ కావాలి, డిస్కషన్ కాదు. టీడీపీని ఓడిస్తే ఇక తిరుగులేదని పిచ్చి భ్రమలో ఉన్న జగన్ కు ఒకటే చెప్తున్నాను. టీడీపీ చంద్రబాబు లోకేష్ కు మేమంతా కంచుకవచంలా అడ్డం నిలబడతాం. జగన్ ఆయన తండ్రి గారు తాతగారే కాదు, మునిమనోడు కూడా మా టీడీపీని టచ్ చేయలేరు. వాళ్ళు వీళ్ళు కాదు. దమ్ముంటే గుంటూరుకు నువ్వురా జగన్, నీ క్యాండిడేట్ వెళ్ళిపోతాను అంటున్నారు కదా. మాట మాట్లాడితే అభ్యర్థిని మారుస్తున్నావు కదా. ఇప్పటికీ 4 మార్చావు, 5వ వాడిగా నువ్వురా జగన్, నేను సిద్ధం అని జగన్ వైసీపీ ప్రభుత్వానికి పెమ్మసాని ప్రజా సమక్షంలో సవాల్ విసిరారు. రాజధాని 33,000 ఎకరాలు ఇస్తే చంద్రబాబు అంటే ఆ రోజు ఎంత 10-15 లక్షల రూపాయల ఎకరం ఉంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి 1-2 కోట్ల రూపాయలు విలువ ఉంది. ఒక తెలివైన వాడు అయితే, సమర్థవంతమైన నాయకుడు అయితే దాన్ని 20-30 కోట్ల రూపాయలు విలువ చేసేదిగా చేసి హైదరాబాద్ లాగా ఒక మహానగరాన్ని నిర్మించాల్సింది పోయి కేవలం ఒక కక్షతో, ఒక వ్యక్తి మీద కక్షతో, ఒక వర్గానికి దూరం చెయ్యాలని చెప్పి ఒక దుర్మార్గపు పాలనకు తెరదీశారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో మంత్రులు గాని అధికారులు గాని ఎంతో మంది దగ్గరకు వెళ్ళి దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు
ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈసారి గెలిచి చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది, తెలుగుదేశం పార్టీని ఏదో చేద్దామని కలలు అన్నారు. నేను చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు, మీ తాత వల్ల, మీ నాన్న వల్ల, నీ వల్ల, మీ మునిమరుల వల్ల కూడా కాదు. తెలుగుదేశం పార్టీని గాని, లోకేష్ బాబు గారికి గాని, చంద్రబాబు నాయుడు గారికి గాని మేము ఉక్కు కవచాల్లో నిలబడతామని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈయన అంటాడు 175కి 175 కొడతాడంట. సరే, మనగాడిని కదా, రా గుంటూరులో పోటీ చేయి. ఎందుకు ఒకనో ఇతను నలుగురిని మార్చావు కదా, నాలుగో వాడు కూడా నేను వెళ్ళిపోతాను అంటున్నాడు కదా, నీకు క్యాండిడేట్ లేరు కదా, రాజుగా పోటీ చేయి. నేను సిద్ధం, నీకు ఇక్కడ పోటీ చేయి. పెద్ద ఎత్తున తరలి వచ్చి ఉప్పొంగిన ఆ ప్రజాభిమానాన్ని నేను చూశాను. నా జీవితంలో ఎప్పుడు కూడా నేను మర్చిపోనని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషం. కొంతమంది నాయకులు, పల్లా శ్రీనివాస్ గారు, రంగారావు గారు, ఇతర నాయకులు చాలా మంది తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన పరిపాలనకు వ్యతిరేకంగా అందరూ కలిసి పనిచేయాలని, ఎట్లయితే ఎన్డీఏ కూటమి ఏర్పడి మమ్మల్ని అభ్యర్థులుగా నిర్ణయించి, నన్ను చంద్రశేఖర్ గారిని అభ్యర్థులుగా నిర్ణయించి మీ ముందుకు పంపించిందో, అదేవిధంగా ప్రజలందరూ స్పందించి నాయకత్వం కూడా, వివిధ పార్టీల్లో ఉన్న నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా వచ్చి మద్దతు ఇస్తూ నిలబడుతున్నందుకు వారికి మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానం, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, నియోజకవర్గ బాధ్యుడిగా మనస్ఫూర్తిగా ఆహ్వానం తెలుపుతా ఉన్నాను. సోదరులారా, సోదరిమణులారా, నేను మీ అందరికీ సుపరిచితుడిని. దాదాపు పొన్నికల్లో ఎన్నిసార్లు వచ్చానో, ఎన్ని వీధులు తిరిగానో మీ అందరికీ తెలుసు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్, లోక్సత్తా పార్టీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు బిశెట్టి బాబ్జీతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. లోక్సత్తా అధ్యక్షులు బాబ్జీ గారు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. జయప్రకాష్ నారాయణ గారు స్థాపించిన లోక్సత్తా మన రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా వ్యవస్థల్లో నిజాయితీగా పనిచేసే వ్యక్తుల్ని, అదేవిధంగా అటువంటి వ్యవస్థల్ని కాపాడాల్సిన బాధ్యత పౌరులదని, దానికోసం ప్రతి పౌరుడు, ప్రతి ఓటరు కూడా ఎంతో బాధ్యతతోటి వ్యవహరించాలని గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి జేపీ గారు చేస్తున్న ప్రయత్నాన్ని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. జయప్రకాష్ నారాయణ గారు అనేక అంశాలపైన జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, ప్రత్యేకంగా మన ప్రాంతానికి ఉపయోగపడే విధంగా కొన్ని ప్రాజెక్టులపైన, ప్రజల్లో ప్రజాస్వామ్యం విలువ పెంచే విధంగా ఆయన ఎంతో కృషి చేశారు. అదేవిధంగా చాలామంది తెలియపోవచ్చు కానీ బాబ్జీ గారు ఉత్తరాంధ్ర ఎదుర్కొన్న సమస్యలపైన, గిరిజనులు ప్రత్యేకంగా ఎదుర్కొన్న సమస్యలపైన ఎంతో లోతుగా విశ్లేషించి ప్రతి వేదిక పైన వాళ్ళ తరఫున పోరాటం చేస్తూ లోక్సత్తాని ముందు తీసుకెళ్తున్న వ్యక్తి. సో ఆయన ఈరోజు మన తెనాలి కార్యాలయానికి రావడం, అదేవిధంగా ఒక 15 రోజుల క్రితం లోక్సత్తా నిర్ణయం తీసుకుని విజయవాడ గాయత్రి నగర్ విఎస్ఎన్ మాల్ ఎదురుగా బెంగళూరు తిండి హోటల్ ను నిర్వాహకులు పొన్నూరు సాయికృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు, సాయికృష్ణ మాట్లాడుతూ, బెంగళూరులో టిఫిన్ హోటల్స్ నందు మంచి అనుభవం పొంది విజయవాడలో రెస్టారెంట్ ప్రారంభించాలని బెంగళూరు తిండి హోటల్ ను ప్రారంభించడం జరిగింది. ఈ హోటల్లో ఇడ్లీలు 10 రకాలు, సాంబార్ ఇడ్లీ, గీ ఇడ్లీ, తట్టె ఇడ్లీ, దోశలు 10 రకాలు, ప్లెయిన్ దోశ, పొడి దోశ, గీ దోశ మొదలగు దోశలు, మంగళూరు బన్స్, బిస్బిల్లాబాత్, వీకెండ్ లో క్యారెట్ హల్వా, కసి హల్వా లభించుని శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో మొట్టమొదటిసారిగా ప్యూర్ వెజిటేరియన్ హోటల్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. విజయవాడలో ఎక్కడ దొరకని రకరకాల ఇడ్లీలు, దోశలు ఇక్కడ లభిస్తాయని బెంగళూరు నుండి మాస్టర్లను ఇక్కడకు తీసుకురావడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఇక్కడ తయారయ్యే ప్రతి ఐటెం మినరల్ వాటర్ తో తయారు చేస్తామన్నారు. విజయవాడ ప్రజలు మా హోటల్ కు ఒక్కసారి విజిట్ చేయవలసిందిగా కోరుతున్నామని సాయి కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నమస్తే అండి, నా పేరు పొన్నూరు సాయికృష్ణ, మాది విజయవాడలో మొదటిసారిగా ఉడిపి స్టైల్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ స్టార్ట్ చేసాం మన గాయత్రి నగర్లో. మన దగ్గర విజయవాడలో ఇప్పటివరకు లేని తట్టె ఇడ్లీ, తట్టె పొడి ఇడ్లీ, బెన్నె మసాలా, ఓపెన్ బటర్ మసాలా దోశలు మనం మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తున్నాము. చాలా రుచికరంగా ఉంటాయి. మన దగ్గర చేసే మాస్టర్లు కూడా బెంగళూరు నుంచి మనం స్పెషల్గా తెప్పించాము. అక్కడ రెసిపీస్తే మన విజయవాడకి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మన దగ్గర చాలా స్పెషల్ ఏంటంటే మ్యాంగ్లూర్ బన్స్ అండి. మ్యాంగ్లూర్ బన్స్ ఇప్పటివరకు విజయవాడలో ఎవరో రుచి చూసి ఉండరు. ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చిద్ది. మనం క్వాలిటీ, హైజీనిక్ చాలా మనం స్పెషల్గా చూసుకుంటాం. దగ్గరుండి అన్నీ చేపిస్తాను నేను. మినరల్ వాటర్తోనే మన కుకింగ్ జరుగుతుంది ఏదైనా కానీ. బయట ఎటువంటి ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మన దగ్గర క్లీన్నెస్ కానీ అట్మాస్ఫియర్ కానీ చాలా క్లీన్గా ఉంటుంది. ఒకసారి వచ్చి మీరు రుచి చూసి దాని మీద నాకు మీ ఒపీనియన్ తెలియాలని కోరుతున్నాను. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరావు అండి. విజయవాడలో మేము వెజిటేరియన్ హోటల్స్ 3 హోటల్స్ నాకు ఉన్నాయి. అలాగే మా కజిన్ బ్రదరు పొన్నూరు సాయి, ఇతను ప్రత్యేకంగా బెంగళూరులో టిఫిన్స్ అనుభవం పొంది విజయవాడలో మంచి రెస్టారెంట్ పెట్టాలని చెప్పి బెంగళూరు తిండి అనే ఒక హోటల్ వాళ్ళు ప్రారంభించడం జరిగింది. దీంట్లో స్పెషల్స్ ఏంటంటే సాంబార్ ఇడ్లీ, అలాగే గీ పుట్టి ఇడ్లీ, తట్టు ఇడ్లీ, అలాగే ప్లెయిన్ దోశలో కూడా పొడి మసాలా దోశ ఒకటి, జెన్యున్ పొడి దోశ ఒకటి, చోచో బాట్ ఒకటి, అలాగే వెరైటీ రైసెస్ బిస్మిలాబాత్, కర్డ్ రైస్, మ్యాంగ్లూర్ బన్స్, పొంగల్, చౌచో బాత్, అలాగే కర్బాత్, కేసరి బాత్, ఇవన్నీ ఇందులో ఫేమస్ అండి. ఇది ప్యూర్ వెజిటేరియన్ హోటల్ అండి. విజయవాడలో ప్యూర్ వెజిటేరియన్ హోటల్ పెట్టాలని తలంపుతో మా కజిన్ అవుతారు ఈ సాయి కుమార్ ఇతనితో ప్రారంభం జరిగింది. ఇతను కూడా ఒక మాస్టర్ కాబట్టి తనకి దీని ఒక హోటల్లో ఒక కష్టకాలు తెలుసుకొని మంచిగా వాళ్ళు ఈరోజు ప్రారంభించడం జరిగింది. మంచి రుచికరమైన టిఫిన్స్, చట్నీలు, 2 రకాల సాంబారు, చెన్నై సాంబార్ ఒకటి, అలాగే బెంగళూరు సాంబార్ ఒకటి, 2 రకాల సాంబార్లు ఉంటాయి, మసాలా వడ ఉంటుంది,